ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనంలో, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, దేవుడు దీవించువాడు, ఆశీర్వదిస్తాడు కనుక ఈ రాత్రిలోనే దేవుడు మమ్మల్ని దీవిస్తే బాగుండు, ఈ గంటలోనే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే బాగుండు అనేసి వారు వెళ్తున్న ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, జీవన పోరాటాల్లో వారు ఎంచుకున్న మార్గాల్లో కావచ్చు, మరి వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులను బట్టి తెల్లవారి లోపల దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడని ఆశతో ఎదురు చూడడం, కొద్ది రోజులు కనిపెట్టుకొని ఉండి నిరాశ చెందడం వంటి పరిస్థితుల గుండా క్రైస్తవులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ ఆర్థికాభివృద్ధిని గురించి బైబిల్ మనకేమని సెలవిస్తుంది అని కనుక మనం ఆలోచిస్తే, మన దేవుడు అద్భుతములు చేయవాడే. ఆయన అనుకుంటే రాత్రికి రాత్రి పరిస్థితులను మార్చేయగలడు. ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో నీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుటకు సమర్థుడే. బైబిల్లో ఆర్థికాభివృద్ధి ఎలాగ జరుగుతుందంటే, దినదినము క్రమక్రమేణా రోజులు జరిగే కొద్దీ నీ యొక్క ఆర్థికాభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. మరి నేటి క్రైస్తవుల్లో చాలామంది ఈరోజు రాత్రి మా జీవితాల్లో అద్భుతం జరుగుతుంది, సాయంత్రం గడిచేలోగా లేక తెల్లారేలోగా దేవుడు అద్భుతకరంగా మమ్మల్ని, మా జీవితాల్ని, మాకు కలిగిన అప్పులను తీసివేస్తాడు అని క్రైస్తవులు ఆశాభావంతో దేవుని వైపు చూస్తూ ఉంటారు. క్రైస్తవులు ఇలాగూ ఆలోచించటంలో కూడా క్రైస్తవ మతపరమైన బోధకులు కూడా చాలా వరకు కారణమవుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా వచ్చే బోధలు ఎక్కువ శాతం కూడా అలాగే ఉంటున్నాయి. దేవుడు మీ జీవితాల్ని ఈ రాత్రి మార్చివేస్తాడు రాండి అని. మరి కొందరైతే మరీ దిగజారిన మాటలతో, నాకు డబ్బు అవసరం ఉంటే దేవా అని మొరపెట్టినప్పుడు నేను ఏటీఎంలో చెక్ చేసుకోగా దేవుడు నా అకౌంట్లో డబ్బులు వేశాడని, నాకు ఒక బంగారు రింగు, బంగారు చైన్ అవసరమైతే నేను మొరపెట్టి క్రిందికి చూడగానే నా కాళ్ళ దగ్గర బంగారు రింగు, బంగారు చైన్ ఉందని క్రైస్తవులను మోసగిస్తూ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆర్థికంగా ఒక బలమైన స్థితిలో ఉండటం దేవునికి ఇష్టమే. ఆ స్థితిలో నుండి నువ్వు దేవుణ్ణి మహిమపరచడం దేవునికి మరింత ఇష్టమే. కానీ ఈ ఆర్థికాభివృద్ధి అనేది, లేక మనము ఈ భాగ్యము సంపాదించుకున్నట్టు అనేది ఒక రాత్రిలోనే జరగడానికి దేవుడు ఇష్టపడాడండి. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం మనకేం చెప్తుందంటే, మీకు భాగ్యము సంపాదించుకున్నటకై సామర్థ్యమును కలుగజేయవాడు ఆయనే అంటుంది. ఇక్కడున్న పరిస్థితిని మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క మాటలు వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో 40 సంవత్సరములు మీరు అరణ్యంలో తిరిగారు. ఈ అరణ్యంలో దేవుడు మిమ్మల్ని అణిచి మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని మాట వలన కూడా జీవిస్తాడు అనేటువంటి పాఠాలు మీకు నేర్పాడు. ఇదిగో నీవు వెళ్తున్న మంచి దేశము అనగా కనాను దేశంలో నీవు ప్రవేశించినప్పుడు, మరి దేవుడు మిమ్మల్ని దీవించినప్పుడు, మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, మీరు భాగ్యము సంపాదించుకున్నప్పుడు మందమతుడై గర్వించిన హృదయంతో దేవుణ్ణి మర్చిపోతారేమో, జాగ్రత్త. ఇదిగో మీరు భాగ్యము సంపాదించుకోవడానికి దేవుడే మీకు ఆ సామర్థ్యమును కలగజేశాడని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే
ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో ప్రవేశించిన వెంటనే వారు సామర్థ్యం సంపాదించుకున్నారా? లేదు కదా. వారు మొదటగా కనాను దేశాన్ని జయించినారు, స్వాధీనపరుచుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చిన భూభాగంలో పంట వేసుకోవాలి. ఆ పంట చేతికి వచ్చే సమయం వరకు వేచి ఉండాలి. చేతికి వచ్చాక మరి ఆ పంటను అమ్ముకోవాలి, దిగుబడి తీసుకోవాలి, కుటుంబ ఖర్చులు వెళ్ళదీయాలి, మిగిలిన సొమ్మును ఆర్థిక అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి. ఇలాగ ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి వారి భాగ్యము సంపాదించుకోవాలన్నా, వారి ఆర్థిక పరిస్థితుల్లో బలము చెందాలన్నా ఇది దినదిన క్రమేణా రోజులు జరిగేటువంటి క్రమాన్ని మనకు చూపిస్తూ ఉంది. మరి అంతేకాదు, మీరు కనుక గమనించినట్లయితే అబ్రహాము గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహామును దేవుడు రాత్రికి రాత్రే ధనవంతుని చేశాడా? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము కొంత ఆస్తి గలవాడే, కొన్ని గొర్రెల మందలు కలిగిన వాడే. కానీ కనాను దేశంలో లోతు గొర్రెల కాపర్లకు, అబ్రహాము గొర్రెల కాపర్లకు మధ్య కలహము ఏర్పడినప్పుడు మరి అబ్రహాము ఏమంటున్నాడు? ఈ స్థలము నీకు నాకు సరిపోదు అంటున్నాడు. అంటే అంతగా దేవుడు అబ్రహామును లోతును ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం అనేది ఒకేసారి జరిగిందా? మీరు ఆలోచించండి. అబ్రహాము గొర్రెల కాపర్లకు, లోతు గొర్రెల కాపర్లకు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు అబ్రహాము లోతుతో అంటున్నాడు, ఈ స్థలము నీవు నేను కలిసి ఉండటానికి సరిపోదు అంటున్నాడు. అంతగా దేవుడు అబ్రహామును లోతును ఆశీర్వదించాడు. అయితే ఈ ఆశీర్వాదం అనేది, ఈ దీవెన అనేది ఒక్క రాత్రిలోనే జరిగిందని మీరు అనుకుంటున్నారా? బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము ఇప్పటికీ అబ్రహాము గారు కనాను దేశంలో ప్రవేశించి దాదాపుగా 5 సంవత్సరంలో పూర్తవుతుంది. ఒక రాత్రిలోనే పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఒక రాత్రిలోనే దేవుడు నిన్ను ధనవంతుని చేస్తాడు అంటే అందుకు బైబిల్లో ఎక్కడా కూడా మనకు ఆధారాలు లేవు. మరింత జాగ్రత్తగా మనము లేఖన భాగాల్ని పరిశీలించినట్లయితే 2వ దినవృత్తాంతము గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం మనకేం చెప్తుందంటే, ఉజ్జియాను గురించి, అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము అతనికి కలిగెను అని చెప్తుంది. అంటే ఉజ్జియా ఒక రాత్రిలోనే స్థిరపడలేదు. అతడు స్థిరపడడానికి కొంతకాల సమయం పట్టింది. ఆ కాల సమయంలో దేవుడు ఉజ్జియాకు మరి ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో ఎటువంటి సహాయం అవసరమో అటువంటి సహాయాన్ని అందించాడని ఆ యొక్క లేఖన భాగం యొక్క అర్థం. అలాగే మనం గనక చూసుకుంటే మనందరికీ చక్కగా తెలిసినటువంటి వ్యక్తి యోబు గారు. అతడు ఊజు దేశంలో ధనవంతుడు అని మరి ప్రారంభ వచనాల్లోనే మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే అతడు తనకున్న సమస్తాన్ని కోల్పోతాడు. అయితే అధ్యాయము యోబు గ్రంథం చివరికి వచ్చేసరికి అతడు రెట్టింపు ఆస్తిని పొందినట్లుగా బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుంది. అతడు శోధన రాకముందుకు 7,000 గొర్రెలు కలిగిన వాడు, శోధన కాలం పూర్తయ్యాక 14,000 గొర్రెలు కలిగిన వాడని, మరియు ఒంటెలు 6,000, 1000 జతల ఎద్దులుగా అతడు రెట్టింపుగా ఆశీర్వదించబడ్డాడని యోబు గ్రంథం చివరిలో మనం చూస్తాం. అంతేకాదు, తాను కోల్పోయినటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలకు బదులుగా దేవుడు తిరిగి 7 కుమారులు, 3 కుమార్తెలను యోబుకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా యోబు గారికి తిరిగి ఒక రాత్రిలోనే సమకూర్చబడలేదు. అవి క్రమక్రమేణా ఆ జంతువులు అభివృద్ధి చెందుతూ ఆశీర్వదించబడుతూ, ఒక్కటి నష్టపోకుండా, ఒక్కటి అడవి మృగాల పాలు కాకుండా దేవుడు వాటిని దీవిస్తూ మరి వాటి సంతానాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అలాగే మరి సంతానం విషయానికి వస్తే 7 కుమారులు, 3 కుమార్తెలు అనేది కూడా ఒక రాత్రిలో జరగదు. అది కూడా క్రమక్రమేణా జరుగుతూ వస్తూ ఉన్న దీవెనే కదా. కాబట్టి ఈ విధంగా బైబిల్ గ్రంథం అంతటినీ మనం పరిశీలిస్తూ వస్తే ఒక వ్యక్తి ఆర్థికంగా స్థిరపడటానికి, ఒక వ్యక్తి ఆర్థికంగా బలం పొందటానికి మరి కొన్ని రోజుల సమయము వ్యవధి పడుతుంది. ఆ రోజుల సమయంలో వ్యవధిలో
దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తూ ఉంటే నీవు ఎంతవరకు ఆయనకు లోబడి ఉంటావు అనే దాని మీదనే నీ దీవెన, నీ ఆశీర్వాదం ఉంటుందని ఈ సమయంలో మనం గుర్తించాలి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినటువంటి మీరు భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యమును కలగజేయవాడు ఆయనే అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ మాటల గురించి మనం మరింతగా మాట్లాడుకోవాలి అంటే భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యము అంటే మనం ఏం పని చేయాలో మనకు ఒక ఆలోచన ఇచ్చేవాడు ఆయనే. ఒక పని చేయటానికి కావాల్సిన నైపుణ్యాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఈ పనిని ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనేటువంటి కావలసిన ఆలోచన శక్తిని ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మరి పోటీతత్వాన్ని బట్టి, లేదంటే ఉద్యోగాల్లో ఉన్న పోటీని బట్టి, మరి నీకు ఎలాంటి నైపుణ్యం కావాలో, ఎలాంటి జ్ఞానం కావాలో వంటి విషయాలతో నిన్ను బలపరిచేది, కావాల్సిన జ్ఞానం ఇచ్చేది ఆయనే అని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరియు 144వ కీర్తన 1వ వచనంలో దావీదు అంటున్నాడు, మీరు చూడండి, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అని దావీదు అంటూ ఉన్నాడు. అంటే మనకు సామర్థ్యమును ఇచ్చిన దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేస్తున్నటువంటి సమయంలో ఈ జీవన పోరాటంలో మనం ఎలాగ అభివృద్ధి పొందాలో కావలసిన యుద్ధాన్ని మనకు నేర్పించేటువంటి వాడు ఆయనే. మన వ్రేళ్లకు కావాల్సిన పోరాటమ పటిమను నేర్పించేటువంటి వాడు ఆయనే. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కొంతవరకు బాధగానే ఉంటుంది, ఎంతో శ్రమ పడాలి, మరి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ యుద్ధంలో గెలిచినప్పుడు వచ్చే ఆనందము, యుద్ధంలో మరి పడిన శ్రమను అది మర్చిపోయేలా చేస్తుంది. మరి ఇక్కడ దావీదు మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, యుద్ధం అనేది ఒక పోరాటము. ఆ పోరాటంలో అతి చిన్న కదలికల నుండి విల్లు పట్టుకోవడం లేదా కత్తిని ఉపయోగించడం వరకు యుద్ధంలో అవసరమైన ప్రతి నైపుణ్యాన్ని కూడా దేవుడే నేర్పిస్తాడు, దేవుడే ఇస్తాడు అని దావీదు మాటల యొక్క ఉద్దేశము. మరి మనకు భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యం కలగజేసింది ఆయనే. అయినప్పటికీ మరి ఆ భాగ్యము సంపాదించుకునటంలో దేవుడు మనల్ని అనేక మార్గాల ద్వారా తీసుకొని వెళ్తాడు. ఆ మార్గాలు ఎలా ఉంటాయంటే మనల్ని బాధించేవిగా, అవి మనకు దుఃఖం కలగజేసేవిగా ఉంటాయి, ఎప్పుడూ పోరాడుతున్నట్లుగానే ఉంటాయి. అయితే వాటన్నిటి నుండి కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. అయితే అవన్నీ కూడా ఈ జీవన పోరాటంలో నీకు ఎదురయ్యే ప్రతి యుద్ధంలో కూడా నీ సామర్థ్యాన్ని దేవుడు బలపరచడానికే, నీ సామర్థ్యాన్ని మరింతగా రాపిదేల్చడానికే దేవుడు ఈ పరిస్థితుల గుండా నిన్ను పయనింపచేస్తాడని ఈ సమయంలో నువ్వు గుర్తుంచుకోవాలి. అంతేకాని ఈ రాత్రిలో నా జీవితంలో అద్భుతం జరగబోతుంది, తెల్లారసరికి దేవుడు నన్ను బలపరుస్తాడు అని అనుకోవచ్చు. దేవుడు అద్భుతం చేయాలనుకుంటే చేస్తాడు, కానీ నీ ఎడల, దేవుని నమ్మిన వారి ఎడల దేవుని యొక్క ఉద్దేశము అది కాదు. దేవుని యొక్క ఉద్దేశము క్రమక్రమేణా నువ్వు బలపడాలి అనేది. మరి ఎలాగైతే మన దేవుడు అద్భుతం చేయడంటావా అని మీరంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, అవసరానికి తగ్గట్టుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఉదాహరణకు మత్తయి దేవుడు అంటాడు, విశ్వాసంతో మీరు ఈ కొండను చూచి ఎత్తి సముద్రంలో పడవేయమంటే అది పడిపోతుంది అంటాడు. మరి విశ్వాసంతో చూచి నువ్వు ఇప్పుడు కొండను సముద్రంలో పడవేయమంటే అది పడిపోతుందా? పడిపోదు. ఎందుకంటే అక్కడ విశ్వాసం ఉండాలి, ఆ కొండ సముద్రంలో పడవేయబడవలసిన అవసరత కూడా ఉండాలి. అట్లాగే దేవుడు నీ జీవితంలో ఈ రాత్రిలో ఆర్థికపరమైన అభివృద్ధి జరగాలి అంటే అక్కడ అవసరత కూడా ఉండాలి, ఆ విశ్వాసం కూడా నీకు ఉండాలి. ఉదాహరణకు మీరు చూడండి, నేను ఒకరోజు హైదరాబాద్ నుంచి నా కుమార్తెతో బయలుదేరి మా యొక్క గ్రామానికి వస్తూ ఉన్నప్పుడు అప్పటికే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నటువంటి నా కుమార్తెకు బస్సులో 102 డిగ్రీల జ్వరం వచ్చింది. జ్వరంతో ఎక్కడ
మా పాపకు ఫిట్స్ వస్తాయేమో అని భయపడుతూ ఉన్నాను. మరి రాత్రి సమయం అయింది, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నేనున్న చోటనే మోకరించి, ప్రభువా నా కుమార్తెను బాగు చేయని ఒక 2 చిన్న మాటల ప్రార్థన నేను దేవునికి విన్నవించుకున్నాను. అక్కడ అవసరత ఉంది కాబట్టి దేవుడు వెంటనే నా కుమార్తెకు జ్వరం తగ్గేటట్లుగా చేశాడు. అది ఎంతటి అద్భుతం అంటే మీరు ఆలోచించండి. 2 నిమిషాల ముందు వరకు నా కుమార్తె శరీరాన్ని నేను ముట్టుకున్నప్పుడు అది అగ్ని వలె కాలిపోతూ ఉంది. మరి నేను 2 నిమిషాల ప్రార్థన చేసి ముగించిన వెంటనే నా కుమార్తె తల మీద చేతులు పెడుతూ ఉంటే చెమటలు పడుతున్నాయి, జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనకు అందుబాటులో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది, అందులో అనుమానం లేదు. మరి ఏ వైద్యమో ఏమి చేస్తే 102 డిగ్రీల జ్వరం ఒక్క 2 నిమిషాల్లో తగ్గిపోతుందో. దేవుడు అక్కడ అద్భుతం చేయవలసిన అవసరత ఉంది, అద్భుతం చేశాడు. తదనంతరం నా కుమార్తెకు జ్వరం రాలేదంటారా? వచ్చింది. మరి ప్రతిసారి అలాగే జరిగిందంటారా? జరగలేదు. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. రీసెంట్గా ఒక వారం కిందట కూడా నా కుమార్తె జ్వరంతో ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు దయచేసి గమనించండి, దేవుడు మన జీవితాల్లో ఒక అద్భుతం చేయాలి అంటే అవసరత అక్కడ ఉండాలి. మన పరిస్థితులు బట్టి మనకు ప్రతిదీ అత్యవసరమని అనిపిస్తుంది, కానీ మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో నేను రాత్రి ధనవంతుని చేయటం దేవునికి పెద్ద గొప్ప విషయమేం కాదు, ఆయనకు అసాధ్యమేమీ కాదు. నిన్ను క్రమక్రమేణా ఆర్థికంగా బలపరచాలి, స్థిరపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరింతగా మనం లేఖన భాగాలు కనుక చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో నాకు ఒక శిష్యుడు భార్య ఎలీషా దగ్గరకు వచ్చి అంటుంది, నా పెనిమిటి చనిపోయాడయ్యా, ఆయన అప్పులు చేసినాడు, ఇదిగో అప్పుల వాళ్ళు వచ్చి నా 2 కుమారులను దాసులుగా తీసుకొని పోతామంటున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆ శిష్యుని యొక్క భార్య ఎలీషా వద్దకు వచ్చింది. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలండి? మీరు ఆలోచించండి ఒకసారి. ఎలీషా అప్పటికే అద్భుతాలు చేశాడు. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడని తన దుప్పటితో మరి యోర్దాను నదిని కొట్టినప్పుడు అది 2గా చీలిపోయింది. మరి యెహోవా నామమున శపిస్తే ఎలుగుబంట్లు వచ్చి కొందరి బాలుల్ని చీల్చివేసినాయి. ఎరుకో నీరు తాగడానికి అక్కడికి ప్రజలకు ఉపయోగకరంగా లేనప్పుడు ఉప్పు వేసి యెహోవా నామమున ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను అన్న వెంటనే ఆ నీరు కూడా మరి శుభ్రమైన నీటిగా, మంచి నీటిగా మారిపోయాయి. మరి అంతేకాదు, మరి షునేమీయురాలైన కనురాలైన స్త్రీ కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా బ్రతికించి ఆమెకిచ్చాడు. ఇట్లా ఎన్నో అద్భుతాలు, ఏలియా కంటే రెట్టించిన అద్భుతాలు ఎలీషా గారు చేశారు. ఇప్పుడు అప్పుల బాధతో బాధపడుతున్న శిష్యుని భార్య వచ్చినప్పుడు ఎలీషా ఏం చేయాలి? అమ్మా నువ్వు వెళ్ళేసరికి నీ ఇంట్లో ఒక మూట కనిపిస్తుంది, దాన్ని తీసుకొని అప్పుల వారికి ఇచ్చేయి అని అన్నాడా? అక్కడ అలా అన్నట్టుగా మనం గమనించము. మరి ఎలీషా అలాంటి అద్భుతాన్ని చేయటకు సమర్థుడు కావచ్చు, కానీ అలాగూ ఆ శిష్యుని యొక్క భార్య ఆ ఆర్థికపరమైన సమస్యల్లో నుంచి విడిపించబడటం అక్కడ దేవుని ఉద్దేశం కాదు. ఒకవేళ దేవుని ఉద్దేశం కాకుండా ఏ ప్రవక్త అయినా ఏది సెలవిచ్చినా కూడా జరగదు, నెరవేరదండి. ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ స్త్రీకి అప్పటికప్పుడు అద్భుతం చేసి అప్పులు తీర్చాడనుకుందాం ఎలీషా గారు. మరి తదనంతరం ఆమె ఎలా బ్రతకాలి? బ్రతకడానికి మళ్ళీ అప్పులు చేయాలి కదా. మరి అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ఆమెకు ఒక జీవనోపాధిని చూపిస్తున్నాడు. ఇదిగో నీ ఇంటిలో ఒక నూనె కుండ ఉంది కదా, మరి నీవు నీ ఇరుగు పొరుగు వారి దగ్గర పోయి కొన్ని కుండలను ఎరువు తెచ్చుకొని ఆ కుండల నిండా నూనెతో నింపిన ఆ నూనెను అమ్మి నీ రుణములు తీర్చుకో అని ఎలీషా గారు దేవుని జ్ఞానం చేత అక్కడ ఆ స్త్రీకి సహాయం చేశాడు.
కనుక ఆ స్త్రీ ఆ నిండిన నూనె కుండలతో తన అప్పులను తీర్చుకెళ్ళింది నేను అనుకుంటున్నాను. తదనంతరం కూడా ఆ స్త్రీ అదే నూనె వ్యాపారం చేసి తన జీవిత కాలం అంతా బ్రతికుండవచ్చు. అలాగే దేవుడు కూడా నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నిన్ను బలపరచడానికి దినదినము అభివృద్ధి పరచడానికి దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాని ఈ రాత్రి అద్భుతం చేసి నీ యొక్క అప్పుల్ని దేవుడు తీరుస్తే తర్వాత నేను ఈ భూలోకంలో మిగిలిన జీవితకాలాన్ని ఎలా జీవించాలి? కాబట్టి దేవుడు అలా కాదు. మన కష్టార్జితం మీదనే మనం దేవుని మీద ఆధారపడాలి. మన కష్టార్జితం మీదనే దేవుని ఎదుట మనం మోకరించాలి, నేర్చుకోవాలి. కృంగుబాట్లు, నిరాశ, నిస్పృహ, వ్యాపారాలు జరగనటువంటి పరిస్థితి, జీతాలు రానటువంటి పరిస్థితి, అప్పుల బాధలు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితిలో నిన్ను అణిచి నీ దేవుని పాదాల మీద పడవేయటానికే ప్రభు ఈ పరిస్థితుల్ని నీకు కలగజేస్తాడు. అదే సమయంలో నీవు ఆయనకు ఎంత తల వంచితే, ఎంత లోబడితే అంతగా దేవుడు నీకు ఇచ్చిన భాగ్యమును, సామర్థ్యమును దేవుడు బలపరుస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తికి నైపుణ్యాన్ని కలిగించి ఉంటాడు. ఈరోజు నీవు ఒక మంచి పని చేసి ఒక మంచి స్థితికి వచ్చావంటే అది నీ యొక్క శక్తి సామర్థ్యం కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన నైపుణ్యమే. ప్రత్యక్ష గుడారాన్ని కట్టేటప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరికి ప్రత్యక్ష గుడారం కట్టేటువంటి జ్ఞానం ఉంది? దేవుడు బెసలేలు అనేటువంటి వ్యక్తులను లేపి వారికి జ్ఞానం ఇచ్చాడు, నైపుణ్యం ఇచ్చాడు. అలాగే ఈ పోటీ ప్రపంచంలో మనకంటే జ్ఞానవంతులు ఎందరో ఉన్నారు. అయితే ఆ జ్ఞానవంతులను కాదని ఈరోజు మనం అభివృద్ధి పొందుతున్నామంటే అది దేవుడు నీకు ఇచ్చిన నైపుణ్యము, నీకు ఇచ్చిన జ్ఞానము. మీరు చూడండి, మరి యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు అంటున్నారు 1వ అధ్యాయము 5వ వచనంలో, ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉంటే వాడు దేవునిని అడగవలెను, అప్పుడు అది వానికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయవాడని యాకోబు పత్రిక మనకు సెలవిస్తుంది. అంటే ఇంతవరకు నీ జీవితంలో ఏం పని చేయాలో, ఎలాగ నీ జీవిత పరిస్థితులు మార్చుకోవాలో అని నువ్వు ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఏం పని చేయాలో నీకు తెలియకపోయి ఉండవచ్చు. నీవు చదువుకున్న చదువుకు మంచి ఉద్యోగము నీకు దొరక్కపోయి ఉండవచ్చు. నీ దగ్గర పెట్టుబడి ఉండవచ్చు, కానీ ఆ పెట్టుబడిని ఉపయోగించి ఎలాగో నీ కుటుంబాన్ని పోషించుకోవాలో నీకు తెలియకపోయి ఉండవచ్చు. అంతేకాదు, నువ్వు కష్టపడుతూ ఉండవచ్చు, ప్రతిరోజు 500, 1000 రూపాయలు, 2000 సంపాదిస్తుండవచ్చు, కానీ ఆ ధనము నీ వద్ద నిలబడట్లేదు. అయితే ఆ ధనం నిలబడాలంటే నువ్వేం చేయాలి? ఇటువంటి అనేకమైన విషయాలను దేవుని వద్ద మనం అడిగి జ్ఞానం పొందాలండి. నీవు దేవుణ్ణి అడిగినప్పుడు యాకోబు గారు అంటున్నారు, ఆయన గద్దింపక అందరికీ ధారాళంగా దయచేస్తాను. ప్రభువా, నేనేం చేయాలి? నేను చదువుకున్నాను, నా పరిస్థితి ఏంటి? నేను ఏ ఉద్యోగం చేయాలి? ఏ పని చేయాలి అని దేవుని నువ్వు అడగాలి. ఇదిగో నా ప్రభువా, నేను చదువుకోలేదే, కానీ ఇదిగో నీవు నాకు బాధ్యతగా ఇచ్చిన కుటుంబం ఉంది, ఈ కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి? నా ఎదుట ఉన్న జీవన మార్గం ఏంటి అని దేవుని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు దారి చూపిస్తాడు. ప్రభువా, నా దగ్గర ఈ నైపుణ్యం ఉంది, ఈ పని చేయగలను, కానీ ఈ పనిని నేను ఎలాగ అభివృద్ధి పరచుకోవాలి అని దేవుని నువ్వు అడిగినప్పుడు దేవుడు ఆ పనిని ఎలా అభివృద్ధి పరచుకోవాలో కావాల్సిన జ్ఞానం ఇస్తాడు. అయితే చాలా సందర్భాల్లో మనము దేవుని చిత్తాన్ని, దేవుని మనసును, దేవుని ఉద్దేశాలను ఎరగక తొందరపడిపోతూ అపాయాల్లో, ప్రమాదంలో చిక్కుకుంటాం. అలా కాదండి. మనమందరం కూడా దేవుని వద్ద కనిపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు నీకు ఇచ్చిన నైపుణ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ మార్గంలో నువ్వు ప్రయాణించినప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు ఎదురైనప్పటికీ దేవుడు నీవు భాగ్యమును సంపాదించుకున్నటకై కృప చూపిస్తాడు, ఆ సామర్థ్యమును బలపరుస్తాడు. దావీదు వలె నీ చేతులకు యుద్ధాన్ని, నీ వ్రేళ్లకు పోరాడేటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఈ మాటను ప్రత్యేకించి ఇక్కడ మోషే గారు ఎందుకంటూ ఉన్నాడంటే, మీరు కనాను దేశానికి వెళ్తారు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అక్కడ మీరు విస్తారమైన పంట పండించుకుంటారు, మీ గొర్రెలు మందలు అభివృద్ధి చెందుతాయి.
అయితే మీరు అక్కడ అభివృద్ధి చెందినాక, స్థిరపడినాక మీ హృదయంలో మందగించి మీరు గర్వించి ఇది నా వల్ల జరిగింది అని మీరు అనుకుంటారేమో. అలా మీరు ఎప్పటికీ అనుకోవద్దండి. ఎందుకంటే మీకు ఆ సామర్థ్యం కలగజేసిన వాడు దేవుడే అని మోషే గారు అంటూ ఉన్నారు. మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేడు చాలామంది జీవితాలు ఇటువంటి పరిస్థితిని నేను చూస్తూ ఉన్నాను. చాలామంది కూడా మరి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళి ఉంటారు. వాస్తవికంగా వారు ఆ స్థానాలకు వెళ్ళటకు వారి దగ్గర అర్హత ఉండదు, వారి దగ్గర చదువు ఉండదు, ఆ ధనం ఉండదు, ఆ పరిస్థితి ఉండదు. అయినప్పటికీ దేవుడు కృప చూపించి వారిని ఒక మంచి స్థితికి వెళ్ళాక వారు ఏమంటారంటే నేను సంపాదించుకున్నాను, ఇది నాది, నా కష్టార్జితము అంటారు. మరి బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన నైపుణ్యతలో వారిని అభివృద్ధిపరిచాక, బలపరిచాక వారు దేవునికే సమయం ఇవ్వరండి. ఆ నైపుణ్యము, ఆ అభివృద్ధే వారిని దేవుని వద్దకు రాకుండా వారిని అడ్డగిస్తూ ఉందండి. ఇదెంత బాధాకరమైన విషయము. దేవుడు నీకు పని ఇచ్చి ఆ పనిని దీవిస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో నువ్వు దీవించబడుతున్నావు, ఆ విషయం నీకు అర్థమవుతుంది. కానీ ఈరోజు దేవునికి సమయం ఇవ్వటానికి నీ వద్ద సమయం లేదు అంటే మరి మీరు ఆలోచించుకోండి ఎవరి ఆత్మీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇది కూడా దేవుని దృష్టిలో సమంజసమైన విషయం కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య భాగంలో మనం తెలుసుకున్నటువంటి వాక్య సారాంశం ఏంటంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి అబద్ధ సాక్ష్యాలను చూసి మోసపోవద్దండి. అబద్ధ బోధకులు బోధిస్తూ ఉన్నారు. రాత్రి సమయంలోనే దేవుడు నీ జీవితాన్ని కలగజేసుకొని అప్పులన్నీ తీరుస్తాడు. ఇదిగో మా అకౌంట్లో ఇన్ని లక్షలు పడ్డాయి, ఇదిగో మేము వెళ్తూ ఉంటే మాకు బంగారు నగలు దొరికినాయి అంటూ ఉంటారు. అవన్నీ మీ మనసుకు ఎక్కించుకోవద్దండి. ఒక విశ్వాసికి ప్రమాణం ఏంటంటే బైబిలే అండి. ఒక విశ్వాసికి ప్రమాణం బైబిలే. ప్రతి సమస్యకి ఇందులో పరిష్కారం ఉంది. నువ్వు దేవుని వాక్యం వినటంలో తప్పులేదు, కానీ అందులో కల్తీ అయిన వాక్యం కూడా సమాజంలో దొరుకుతుంది. శ్రేష్టమైన పాలు తాగినప్పుడే బిడ్డకు ఆరోగ్యం, కల్తీ పాలు తాగినప్పుడు బిడ్డకు ఆరోగ్యం అంటారా? బెరయ సంఘస్థులు చూడండి, అపోస్తలుడైన పౌలు లాంటి గొప్ప భక్తులు బోధిస్తూ ఉంటే లేఖనములు అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినము పరిశోధించారట. మరి మీరు ఎందుకు పరిశోధించకుంటున్నారు? ఎవరో చెప్పిన సాక్ష్యం గుడ్డిగా మీరు ఎలా నమ్మేస్తున్నారు? ఎవరో ఒక అబద్ధపు వాక్యం చెప్తే దాన్ని పట్టుకొని మీరు ఎలాందుకు గుడ్డిగా నమ్ముతున్నారు? గుడ్డిగా నమ్మడమే కాదండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. మరి నీ యొక్క జీవితంలో ఆ యొక్క అబద్ధ బోధకుడు చెప్పినటువంటి విన్నటువంటి ఆ యొక్క అబద్ధ సాక్ష్యం నెరవేరకపోయేసరికి నిరాశపడుతున్నావు, నిరుత్సాహపడుతున్నావు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. అటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. కనుక ఈ వాక్య భాగం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఆర్థికంగా దీవించాలి అంటే ఆర్థికాభివృద్ధి అనేది క్రమక్రమేణా దినాల రోజుగా, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల రోజుగా జరుగుతూ ఉంది. ఒక్క రాత్రిలో జరగదు. అలా జరగాలి అంటే అక్కడ నీకు అవసరత ఉండాలి అని బైబిల్లోని కొన్ని లేఖన భాగాల్ని కూడా మనం చూసుకున్నాం. కొందరి దైవజనుల యొక్క జీవితాన్ని కూడా మనం చూసాం. కనుక ఓ ప్రేమైన సహోదరుడా, ఈరోజు నీకున్న పరిస్థితి ఏదైనా సరే అది దేవునికి తెలుసు. నీ ఇబ్బంది ఏదైనా సరే అది దేవునికి తెలుసు. నీ అప్పులు ఏవైనా అది దేవునికి తెలుసు. మరి ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. అదే సమయంలో నువ్వు భాగ్యములు సంపాదించుకున్నట్టుకు సామర్థ్యం కలిగించిన వాడు ఆయనే. కాబట్టి ఆ సామర్థ్యంలో కావలసిన పోరాట పటిమను, ఆ సామర్థ్యాన్ని బలపరుచుకోవడానికి కావలసిన జ్ఞానమును, ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని భాగ్యము సంపాదించుకునే శక్తిని నాకు దయచేయి ప్రభు అని నువ్వు యేసు ప్రభు మోకాల మీద పడు అని నువ్వు యేసు ప్రభు వద్ద మోకరించు, బ్రతిమాలు, కన్నీరు కార్చు. అప్పుడు నీకు ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉంటుంది. కనుక మరి ఈ వాక్యం వింటున్న నీవు ఇంకా ఈ రాత్రిలో నా జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఈ రాత్రిలో దేవుడు నా అప్పులు తీరుస్తాడు, ఈ రాత్రిలో దేవుడు నా అప్పులు తీరుస్తాడు, ఈ రాత్రిలోనే అంతా ఏదో అయిపోతుందని ఊహించుకొని భ్రమలోకి వెళ్ళిపోకండి.
నీ పట్ల దేవుని ప్రణాళిక భక్తుల పట్ల ఎలా ఉంది, భక్తుల్ని దేవుడు ఎలా దీవించాడు అనే విషయాలను దేవుడు స్పష్టంగా నీ ఎదుట ఉంచాడు. ఏ భక్తునైనా దేవుడు దినాల వారీగా రోజుల వారీగానే దీవిస్తూ వచ్చాడు, కానీ ఒక్క రాత్రిలో ధనవంతును చేయలేదు. కనుక అట్టి విషయాలను తెలుసుకున్న మనము కూడా మన మనసులో వాటిని భద్రపరుచుకొని వాటి ప్రకారము జీవించుదుము గాక. అట్టి కృపా ప్రభువు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ పాదాల చెంత చేరి ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ మాటలు మేము విన్నాం. ఇదిగో మాకు సామర్థ్యం ఇచ్చేవాడో మీరే, ఆ సామర్థ్యమును దీవించి మాకు భాగ్యం ఇచ్చేవాడో మీరని మేము చదువుకున్నాం. అయితే ప్రభువా, దీవెన అనేది ఒక రాత్రిలో జరిగిపోదు, క్రమేణా రోజుల తరబడి జరుగుతుంది అని లేఖన భాగాలు మేము చూసాం. నీకు స్తోత్రాలు. ఉన్నటువంటి మా ప్రియులు, వారి పరిస్థితులు, వారి ఆర్థిక ఇబ్బందులు, వారి జీవన పోరాటాల్లో మీరు సహాయం చేయండి. దినదినము చాలినంత నీ కృపచేత వారిని బలపరచండి, వారిని స్థిరపరచండి, వారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్య కనికరించండి. మా ప్రియులకు వారి అనారోగ్య సమస్యల్లో, వారి అవసరతల్లో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో మీరు సహాయం చేయమని, నీ కృపలో వారిని, వారి ఆత్మీయ జీవితాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ కొద్ది సమయంను బట్టి నీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.